మహిళలు హక్కులు వాళ్ళ విధానాలతో పాటు మహిళా స్వేచ్ఛ ఉండాలని మహిళా దినోత్సవం జరుపుతున్న సందర్భంగా అదే మహిళకి స్వేచ్ఛ లేదు. ప్రభుత్వాలు మాటలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు మహిళల్ని రోడ్ల పాలు చేసే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యధికంగా దళితులు, వెనకబడిన కులాల వాళ్ళు నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. శానిటరీ వర్కర్స్, అట్లాగే ఇక్కడున్న సిఐటియు నాయకులు, హాస్పిటల్ యూనియన్ నాయకులు, స్నేహితుల మీరు అడుగుతున్న డిమాండ్లు కానీ చేసిన దీక్ష కానీ చాలా న్యాయమైన. ఇప్పుడు మీతో మాట్లాడటమే కాకుండా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ మహిళలు హక్కులు వాళ్ళ విధానాలతో పాటు మహిళా స్వేచ్ఛ ఉండాలని మహిళా దినోత్సవం జరుపుతున్న సందర్భంగా అదే మహిళకి స్వేచ్ఛ లేదు. ప్రభుత్వాలు మాటలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు మహిళల్ని రోడ్ల పాలు చేసే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యధికంగా దళితులు, వెనకబడిన కులాల వాళ్ళు నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. శానిటరీ వర్కర్స్, అట్లాగే ఇక్కడున్న సిఐటియు నాయకులు, హాస్పిటల్ యూనియన్ నాయకులు, స్నేహితుల మీరు అడుగుతున్న డిమాండ్లు కానీ చేసిన దీక్ష కానీ చాలా న్యాయమైన. ఇప్పుడు మీతో మాట్లాడటమే కాకుండా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అని కోర్టు స్పష్టంగా చెప్పింది ఇందులో. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ వైఖరి మరి 3-4 నెలలుగా మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు చాలా అన్యాయంగా, చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. 50 ఏళ్ళు మీకు పెట్టారు, ఎందుకని ఇక్కడ ఉండే డాక్టర్లకు 50 ఏళ్ళు పెట్టకూడదు? వాళ్ళు కూడా పెట్టాలి కదా. లేదా సూపరింటెండెంట్కి 50 ఏళ్ళు పెట్టవచ్చు కదా. మిగతా వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళే అందరికీ పెట్టవచ్చు కదా. అంటే మీకే ఎందుకు 50 ఏళ్ళు పెట్టాలి? కాబట్టి వాళ్ళు పెట్టింది దేనికోసం అంటే తీసేసి ఆ కాంట్రాక్టర్ కొంతమందిని 50 ఏళ్ల పేరుతో తీసేసి తమకు నచ్చిన వాళ్ళను, లేదంటే తమకు డబ్బులు ఇచ్చిన వాళ్ళను, లంచం ఇచ్చిన వాళ్ళను పెట్టుకోవడానికి కాంట్రాక్టర్ ఒక పన్నాగం పన్నాడు. లేదా కాంట్రాక్టర్ ప్రభుత్వం కాంట్రాక్టర్ కూడా చేసి ప్రభుత్వంలో ఉంటున్న రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఒక కుట్ర చేసి, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కుట్ర చేసి ఆ కాంట్రాక్టుకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మార్చేసి వాళ్ళకు అనుకూలంగా అంటే 50 ఏళ్ళు చెప్పి 50 మందిని తీసేసి ఆ 40 మందిని కొత్త వాళ్ళు పెట్టుకుంటే బాగుపడేది. కాంట్రాక్టర్కు అనుకూలంగా ఇటువంటి ఎంఓయూను, ఇటువంటి పద్ధతిని చేయడం అనేది గవర్నమెంట్స్ సిగ్గులేని ప్రభుత్వం. వాళ్ళకు నిజంగా మీరందరూ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారమ్మా? నువ్వేమనుకుంటావు? ఇట్లా గవర్నమెంట్స్ వాళ్ళు మనకు ఎక్కడ వాళ్ళకి ఎంత జవాబు చెప్పాలి మనం?
కాదు, ఓట్లు వేయమని చెప్పండి ముందు. మేము మా కార్మికులు, మా ఇళ్ళ వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు మేము ఓట్లు వేయమో మేము వ్యతిరేకంగా చేస్తాము అని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలా. అంటే మీకే కాదు, అందరికీ రావాలి. అదే అన్యాయం జరుగుతుంది ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తారు అనే ధైర్యం రావాలి. కాబట్టి చాలా అన్యాయమైన విషయం ఇది. నిజానికి శానిటరీ వర్కర్స్, శానిటరీ సూపర్వైజర్ అంటే ఏమి క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏమీ అవసరం లేదు. 0 క్వాలిఫికేషన్ కాదు, ఏమీ అవసరం లేదు. ఒకటో దాంట్లో కూడా చదవాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు పనికి వాళ్ళు కాబట్టి ఆ మార్చారు. కాబట్టి నిజంగా మీరు ఇన్నేళ్ళు సేవ చేసిన తర్వాత మీరు చేసింది చాలా సేవ. ఎవరు చేయలేదు, శుభ్రం చేయడము లేకపోతే వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడము, అది కూడా నిజంగా ఒక సేవ. అంత సేవ చేసిన వాళ్ళకు, కరోనా టైంలో ఉండి చూసుకున్న వాళ్ళకు, ప్రాణాలు వాళ్ళు చేసిన వాళ్ళకు మీరు 50 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోండి అంటే చాలా దారుణమైంది, అనవసరమైంది ఈ పని. కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. కళ్ళు తెరిచి ఊరికే ఆలోచిస్తే తెలుస్తుంది అన్యాయం. వేరే పెద్దగా ఏమి దీన్ని పెద్ద చదువుకొని ఉండాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్, ఎన్నిక జ్ఞానంతో ఆలోచించినా ఇది సరైన కాదో తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలా, ఆలోచించి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పార్టీ ఎమ్మెల్సీగా నేను కూడా మీ వైపు నుంచి వాళ్ళకు ఒక మెమరాండం ఇవ్వటం, తర్వాత మీతో మాట్లాడటం కూడా నేను చేస్తాను. కానీ అవి చేయడం ఏమంటే మీరు ఒంటరిగా చేయడం లేదు, చాలామంది సపోర్ట్ ఉందని చెప్పడానికి. కానీ ఇది దీంట్లో మీకు కొంచెం వెసులుబాటు కావాలి అంటే మీరు గట్టిగా పోరాటం ఉంటే మార్గం. అయితే ఆసుపత్రి సమస్య అయితే అదే మన ఉంటాయి కదా, ఆసుపత్రి ఏం పట్టించుకుంటారు మళ్ళీ అని అనుకోవచ్చు. కానీ మన వాళ్ళు చెప్తున్నారు బట్టి రాయలసీమలో ఉంటున్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ సమస్య ఉంది. అన్ని చోట్ల ఈ రకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అంత సులభం కాదు తప్పించుకోవడం. మీ సమస్యను పరిష్కారం చేయకుండా, మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని ఒప్పించకుండా, మిమ్మల్ని మీకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. అయితే మీరు ఎంత గట్టిగా పోరాడితే అంత గట్టిగా మీకు ఫలితం ఉంటుంది. కాబట్టి సిఐటి వాళ్ళు బలమైన సంఘం మన జిల్లాలో. అంటే కార్మికులు అంటేనే గుర్తొచ్చే సంఘం ఏదైనా ఉందంటే సిఐటినే. నిరంతరం పోరాటాలు ఉంటారు, నిరంతరం పక్కల కోసం నిలబడి పనిచేస్తున్నారు. కాబట్టి అట్లా వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఈ నిలవరిక చేస్తున్నారు. ఇది ఏదైనా కావాలని ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు.